ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో విందాం. పాడి పశువులలో ప్రజన సంబంధిత సమస్యలు, నివారణ చర్యలు. ఈ అంశం గురించి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి మౌనిక గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమాన్ని వినే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, పాడి పశువులలో ప్రజన సంబంధిత సమస్యలు, నివారణ చర్యలు. ఈ అంశం గురించి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి మౌనిక గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. పాడి పశువులలో ప్రజన సంబంధిత సమస్యలు, నివారణ చర్యలు తెలియచేయడానికి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పశువైద్య అధికారి డాక్టర్ బి మౌనిక గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి పాడి పశువులలో ప్రజన సంబంధిత సమస్యలను, నివారణ చర్యలను తెలుసుకుందాం. సాలుకో దూడ సంవత్సరం అంతా పాలు అనే సామెత విన్నాం కదా. మరి సంవత్సరం పొడవునా పాడి పశువుల నుండి పాల దిగుబడి పెంచి రైతు ఆర్థికంగా ఎదగడానికి కావలసిన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బి మౌనిక గారు. పశువులలో ఈస్ట్రస్ సైకిల్ అంటే ఏమిటి, దానిలో దశలు ఏమిటి తెలియజేస్తారా? మామూలుగా ఆడపశువులను పెంచుకున్నట్లయితే మనం ముఖ్యంగా వాటి యొక్క పునరుత్పత్తి మీద ఆధారపడి ఉంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పశువు ఎదకు వచ్చి అది చూలు కనుక అయినట్టయితే తర్వాత అది ఈనిన తర్వాత మనకు దూడ, పాలు 2 రకాలుగా ఆర్థికంగా మనకు ఎదిగేటువంటి రైతు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆవులలో ఈ సమయం గర్భధారణ సమయం అనేది 9 నెలలు, అంటే సుమారుగా 280 రోజులు. అదే బర్రెలలో చూసుకున్నట్లయితే 310 రోజులు, సుమారుగా 10 నెలలు, అంటే ఒక 10 నుంచి 15 రోజులు ముందు అటు ఇటుగా కానీ ఉంటుంది. అయితే పశువు ఈన్న తర్వాత సుమారుగా 3 నెలల లోపల మళ్ళీ ఎదకు వచ్చేసి పశువు చూడి కడితే మనకు సమయం వృధా కాకుండా పశువు దాని జీవిత కాలంలో ఎక్కువగా 5 నుంచి 6 ఈతల వరకు ఈని రైతుకు పాల దిగుబడిని పెంచి ఆర్థికంగా వృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అయితే దీని కొరకు ముఖ్యంగా అసలు పశువుల్లో ఈ ఈస్టర్ సైకిల్ అనేది చాలా ముఖ్యం. ఈ ఆడ పశువుల్లో ప్రతి 18 నుంచి 24 రోజులకు ఒకసారి పునరావృతమయ్యేటటువంటి ప్రజన సంబంధిత జీవక్రియనే ఈస్టర్ సైకిల్ అంటాం. ఇది పశువు తిరిగి గర్భాన్ని ధరించడానికి శరీరాన్ని సిద్ధం చేసుకున్నటువంటి సంకేతం. దీనిలో ముఖ్యంగా మనకి 4 దశలు ఉంటాయి. అందులో మొదటగా ప్రో ఈస్ట్రస్ అంటాం. ఈ దశలో అండాశయంలో మనకు ఫాలికిల్స్, అంటే అండం విడుదలకు కావాల్సినటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలయ్యి మనకు కావాల్సిన ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఆ ఫాలికిల్స్ అనేవి పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఇంకా 2వ దశలోకి వెళ్ళినట్లయితే దీన్ని ఈస్ట్రస్ దశ అంటాం. ఇది ముఖ్యంగా ఎద దశ. ఇప్పుడు మనం కృత్రిమ గర్భధారణ చేసుకోవడానికి అనువైనటువంటి సమయము ఈ ఎద దశ చివరి దశ అన్నట్టు. దీన్నే మనము బయట వాడుక భాషలో ఎద అని కానీ ఈస్ట్రస్ అని కానీ అంటాం.
ఈ దశలో LH హార్మోన్ అనేటువంటిది ముఖ్యంగా పెరుగుతుంది. ఈ దశ చివరిలో అండం విడుదలవుతుంది. ఆ అండం విడుదలయ్యే సమయానికి మనకు వీర్యకణాలు అనేటువంటివి గర్భాశయంలో అందుబాటులో ఉన్నట్లయితే పశువు చూడిగా మారే అవకాశం ఉంటుంది. మూడో దశకి వెళ్ళినట్లయితే దీన్ని మెటిస్టస్ దశ అంటాము. అండం విడుదలైన తర్వాత అదే సమయానికి గర్భాశయంలో వీర్యకణాలు కనుక అందుబాటులో ఉన్నట్లయితే ఈ అండము వీర్యకణాల కలయిక జరిగి పశువు గర్భం దాల్చి అందులో అప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది పెరగడం వలన గర్భాశయం అనేది పిండాన్ని పెంచడం కోసము అనువైన సమయంగా దాన్ని మనం తీసుకుంటాం. చివరగా 4వ దశ, ఒకవేళ మనము పూర్తి మంచి ఎద దశలో పశువునికి కనుక వీర్యకణాలను ఎక్కించకపోయినా, మన వాడుక భాషలో మన దున్నపోతు కానీ కోడె కానీ కలపకపోయినా, దీన్ని న్యాచురల్ సర్వీస్ అంటాము, అలా కలపకపోయినట్లయితే గర్భాశయంలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఒక స్థాయి తగ్గి మన ఈ చక్రం మనం అనుకున్నటువంటి 18 నుంచి 24 రోజులు అన్నటువంటి చక్రం అనేది మళ్ళీ కొత్త చక్రానికి అలవాటు పడడం కోసము ఈ దశ మారుతుంది. అంటే ముఖ్యంగా ఒకటే ఈస్ట్రస్ సైకిల్ని మనం 4 భాగాలుగా తీసుకుని అందులో మధ్య దశలో ఈస్ట్రస్ ఏదైతే ఎద దశ ఉంటుందో ఆ ఎద దశని మనము కృత్రిమ గర్భధారణ చేసుకోవడానికి అనువైన సమయంగా తీసుకుంటాం. ఆడ పశువులు ఎప్పుడు ఎదకు వస్తాయి? సమయానికి ఎదకు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సాధారణంగా పశువులు ఏజ్ పరంగా ముఖ్యంగా 3 రకాలుగా తీసుకోవాలి. పశువు 250 కేజీల వెయిట్, దాని యొక్క బాడీ వెయిట్ అనేది 250 కేజీలు వరకు వచ్చి ఉండి, అదేవిధంగా గర్భాశయం అనేది దూడను కానీ లేగను కానీ పెంచడానికి అనువైన విధంగా పెరుగుదల సాధించి అంతే విధంగా హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు పశువు ఎదకొస్తుంది. ఇది ఆవుల్లో చూసుకున్నట్లయితే మనకు 16 నుంచి 18 నెలల కాలంలో ఆవులు ఎదకొచ్చే అవకాశాలు ఉంటాయి మొట్టమొదటిసారి తన జీవిత కాలంలో. అదేవిధంగా బర్రెలలో చూసుకున్నట్లయితే మనకు 2 సంవత్సరాలు 24 నుంచి 28 నెలలు మనం యావరేజ్గా తీసుకుంటాం. అయితే ఇవి సమయానికి ఎదకు రావాలంటే ముఖ్యంగా వాటిని మనం ఎలా మేనేజ్మెంట్ చేయాలనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పాడి పశువులు అనేటువంటివి మనకు బయట గడ్డి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. వాటి ఆహారం గడ్డి కాబట్టి నట్టల యొక్క ప్రభావము పశువుల మీద ఎక్కువ ఉంటుంది. అందుకని మనము పశువు ఎదకు వస్తుందన్న సమయానికి ముందు జాగ్రత్తగా వాటికి నట్టల నివారణ మందులను వేసుకోవాలి. అదేవిధంగా ఈ నట్టల నివారణ మందుల్లో మనకు లార్వా దశలు, పెద్ద ప్యూపా దశలు, మళ్ళీ పెద్దగా అయిన పురుగుల దశల్లో 3 దశలుగా ఉంటాయి కాబట్టి 2 రకాలుగా ఒక 21 రోజుల గ్యాప్ తోటి 2 సార్లు నట్టల నివారణ మందులు వేయాలి. అదేవిధంగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి ద్వారానే కాకుండా ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా పశువుకు అందించాలి. అదే రకంగా అన్ని రకాల విటమిన్లు, మనకు ఖనిజాలతో కూడినటువంటి దానాను రోజు అందించాల్సి ఉంటుంది. దీనితో పాటు మనకు ప్రోటీన్స్ కనుక తీసుకున్నట్లయితే శనగలు, మనం ఈ ఎదకు రావడం కోసం మన వాడుకలో మనము ఫీల్డ్లో చూస్తూ ఉంటాము. శనగలు, బెల్లము, సన్న శనగలని రాత్రంతా నానబెట్టి కొంచెము మొలకలు అయ్యేటువంటి రూపంలోకి వచ్చిన తర్వాత రోజుకి 250 గ్రాముల శనగలని, 250 గ్రాముల బెల్లాన్ని 2 కలిపి ముద్దగా చేసి మనకు అందుబాటులో ఉన్నట్లయితే కొబ్బరిని కూడా కలిపి పెడితే గర్భాశయం పెరగడానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు కానీ ఐరన్ కానీ పశువుకు అంది గర్భాశయం తొందరగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా మల్టీవిటమిన్ సప్లిమెంట్ మన పశువుని కనుక మనం అన్ని మోతాదులో అన్ని రకాల ఆహారం అందించినప్పటికీ విటమిన్స్ అనేటువంటివి మనకు గడ్డి ద్వారా దొరకవు కాబట్టి మనం బయట నుంచి ఇంజెక్షన్ల రూపంలో విటమిన్ ఏ మరియు మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ AD3 ఈ అన్ని రకాల విటమిన్లు ఉన్నటువంటి ఇంజెక్షన్స్ కూడా నెలకు ఒకసారి కానీ నెలకు 2 నుంచి 3 సార్లు కానీ ఇచ్చినట్లయితే తొందరగా పశువు ఎదుగు రావడానికి అవకాశం ఉంటుంది. పశువులలో ఎద లక్షణాలు ఏమిటి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? ఈ ప్రజన సంబంధ లక్షణాలు, ప్రజన సంబంధటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ఈ ఎద లక్షణాలను గుర్తుపట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే రైతులకు పూర్తి అవగాహన లేకపోవడం వలన ఈ పశువు ఎదలో ఉన్నటువంటిది గుర్తించరు. ఎందుకంటే పశువు ఎదలో ఉన్నప్పుడు మాత్రమే దానికి మనం కృత్రిమ గర్భధారణ చేసి చూడి కట్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 18 నుంచి 24 రోజుల మన ఈ ఈస్టర్ సైకిల్ అనేది ఉన్నప్పుడు అందులో ఎద లక్షణాలు ముఖ్యంగా 3 రకాలుగా కనబడుతుంటాయి. అది బర్రెలలో ఒక రకంగా, ఆవులలో ఒక రకంగా కనబడుతూ ఉంటాయి. ఇందులో మొదటి దశలో చూసుకున్నట్లయితే ప్రవర్తనపరమైన లక్షణాలు, మనం వాటిని బిహేవియరల్ సైన్స్ అంటాం. దీంట్లో మొదటగా బెల్లోయింగ్ అంటాం. పశువు ఎదలోకి రాగానే ఎక్కువగా అరవడం,
ఎవరైనా మనుషులను చూసినప్పటికీ వేరే పశువులను చూసినప్పటికీ అరుస్తూ ఉంటాయి. దీన్ని మనం బెల్లోయింగ్ అంటాం. అదేవిధంగా మౌంటింగ్ బిహేవియర్ అంటే ఈ ఆడ పశువు ఏదైతే ఎదలోకి వస్తుందో అది ఇంకొక మగ పశువు మీదకి ఎక్కడం కానీ, లేదంటే మగ పశువుని దీని మీదకి మనం ప్రోత్సహించడానికి కానీ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక దగ్గరే స్టాండింగ్ పొజిషన్లో ఉండి వేరే మగ పశువుని దాని మీదకి ఎక్కడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అంటే కొంచెం కొంచెం మోతాదులో ఎక్కువసార్లు మూత్రాన్ని వదులుతూ ఉంటుంది. దీన్నే మనం వాడుక భాషలో చిరు ఉచ్చ అంటున్నాం. చిరు ఉచ్చ పోస్తూ ఉంటుంది. తోకని పైకి లేపేసి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాలకు ఒకసారి చిరు ఉచ్చ పోస్తూ ఉంటుంది. అదేవిధంగా సడన్గా ఎదర్ స్టార్ట్ అయినప్పటి వెంటనే ఒక 6 గంటల లోపల దాని యొక్క ఆకలి అనేది మందగిస్తుంది, సరిగా మేత మేయదు. అదేవిధంగా కంగారుగా ఉండడం, వేరే పశువుల మీదకి ఎగబాడడం. ఇంకొక విధంగా చెప్పాలంటే స్నిఫింగ్ అంటాము. దాని యొక్క చిన్న కింద పెదవిని తీసుకెళ్ళి వేరే పశువు, అది మగ పశువైనా ఆడ పశువైనా వేరే పశువు యొక్క ఎన్ను మీద పెట్టేసి రుద్దుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రవర్తనపరమైన లక్షణాలు పశువుని ఎదలో ఉన్నప్పుడు. అదేవిధంగా భౌతిక లక్షణాలు చూసినట్లయితే మనకు యోని భాగం, మనం వెనుక మానం అంటాం కదా, ఆ యోని భాగం నుంచి కోడిగుడ్డు సొన్న లాంటి తీగలు వేస్తూ ఉంటుంది. అదేవిధంగా యోని పెదవులు ఎర్రగా ఉబ్బి కందిపోయి, ఎందుకంటే ఎద దశలో ఉన్నప్పుడు యోని భాగానికి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గర్భాశయ ముఖద్వారం అనేటువంటివి మనం కృత్రిమ గర్భధారణ చేయడానికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి యోని పెదవులకి యోని భాగంలోకి రక్త ప్రసరణ ఎక్కువ పెరిగి అవి ఉబ్బి ఎర్రగా కందినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇతరత్ర లక్షణాలకు చూసినట్లయితే పాలిచ్చే పశువు అయినట్లయితే పాల దిగుబడి కూడా సడన్గా తగ్గుతూ ఉంటుంది. అదే బర్రెల్లో చూసినట్లయితే చాలా వాటిల్లో మూగ ఈద లక్షణాలు కనబడుతుంటాయి. అంటే కొన్నిసార్లు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఈ మూగ ఈదను గుర్తించాలంటే ఎలా అంటే ముఖ్యంగా టీట్ ఎంగార్జ్మెంట్ అంటాం. అంటే మన పొదుగు ఏదైతే ఉందో పొదుగు కింద 4 సన్నులు ఉంటాయి కదా, ఆ సన్నుల లోపల ఉన్నటువంటి సిరల యొక్క వ్యాసం పెరిగి ఏదైతే ఎదకు వస్తుందో దానికంటే 2-3 రోజుల ముందు నుంచే పొదుగు అనేది ఉబ్బిపోయి ఆ సిరల వ్యాసం అనేది పెరుగుతుంది. దాన్ని మనం కొంతమంది పొదుగు వాపులాగా కూడా చూస్తూ ఉంటాము. కానీ పొదుగు వాపులో పాలలో రంగు, పాలలో క్లాట్స్ మనం అంటాం కదా, బ్లడ్ కానీ లేకపోతే ఇతరత్ర లక్షణాలు పొదుగు వాపులో కనబడతాయి. ఒకవేళ పాలు కనుక అంతా నార్మల్గా ఉండి ఒకవేళ సిరలు కనుక ఉబ్బినట్లు కనబడితే దాన్ని ఎద లక్షణాలుగా కూడా గుర్తుపట్టవచ్చు. అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రైతులు ఎదకొచ్చిందని గుర్తించవచ్చు అంటారు పశువుకి. గుర్తించవచ్చు. ఈ కృత్రిమ గర్భధారణ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు చేయాలి పశువుకి? ముఖ్యంగా ఇంతకు ముందు పాతకాలం పద్ధతుల్లో దున్నపోతులను కానీ కోడలను కానీ ఆడపశువుల మీదకి పంపడం, తోలియడం అనేటువంటిది అది పాత పద్ధతి. కాకపోతే జన్యుపరంగా మేలైనటువంటి మనకు లక్షణాలు కలిగినటువంటి దూడ కావాలన్నా, పాల దిగుబడి ఎక్కువ పాలిచ్చేలాగా పొందుపరచాలన్నా ఈ కృత్రిమ గర్భధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా మనము మేలైన లక్షణాలను కలిగినటువంటి దున్నపోతులని కోడలని మనం ఇంటెన్సివ్ సిస్టంలో అంటే మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచి వాటి మంచి జన్యుపరమైన లక్షణాలు కలిగిన వాటి నుంచి వీర్య కణాలను సేకరించి మన దగ్గర లిక్విడ్ నైట్రోజన్ -196 డిగ్రీలు అంటే మనం ముట్టుకుంటే చేయగడ్డగట్టేంత అలాంటి టెంపరేచర్లో వాటిని స్టోర్ చేసి ఆ వీర్య కణాలను ఎదలో ఉన్న పశువుకి మనము మన పశు వైద్యశాలలో ఎక్కించడం జరుగుతుంది. అయితే ఈ కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి ఏంటి అంటే ఉత్తమ జాతి కలిగినటువంటి వీర్య కణాలు మన దగ్గర హాస్పిటల్లో అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది రైతులు కూడా 1 నుంచి 8 జనరేషన్స్ అంటే ఈ ఇప్పుడు పుట్టిన దూడల్ని మళ్ళీ ఇంకో దూడతో కలుపుతూ 1 నుంచి 2, 2 నుంచి 3 అంటే మనం ముత్తాత మూడో తాత తరతరాలుగా తీసుకొస్తారు కదా, అలాంటివంటి పోతును కూడా తయారు చేసుకొని పెంచుతూ ఉంటారు. అది కూడా ఒకటి మనం ఫీల్డ్లో చూసేటటువంటి పద్ధతి. దీనికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎద దశ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ఎద దశలో చివరి దశలో అంటే మనం ఈ తీగలు వేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి 6 నుంచి 8 గంటల తర్వాత అన్నం అనేది అండాశయం నుంచి విడుదలవుతుంది. ఆ అండాశయంకి మనం వీర్యకణాలను చేర్చాలంటే మామూలుగా పొద్దున పశువు ఎదకొచ్చి తీగలేస్తుంది, అరుస్తుంది, వేరే పశువుల మీదకి ఎగబాకుతుంది అన్నట్లయితే సాయంత్రం, పొద్దున ఎదకొస్తే సాయంత్రం, లేదంటే సాయంత్రం ఎదకొస్తే పొద్దున, ఖచ్చితంగా కరెక్ట్ 8 గంటల లోపల వీర్యకణాలని ఎక్కించాలి. అది హాస్పిటల్లో ఏ టెక్నీషియన్ కానీ మన గోపాలమిత్ర కానీ పశువైద్యుడు కానీ టెక్నికల్ పర్సన్ స్కిల్డ్ పర్సన్ మాత్రమే చేస్తారు. సో ఖచ్చితంగా ఎక్కడో ఉన్న పోతునో కోడనో కాకుండా మనం జన్యుపరంగా కృత్రిమంగా ఎక్కించినట్లయితే మనకు పాల దిగుబడి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే ఒకటేసారి 2 ఎద సూదులు వేయడం అనేటువంటి చాలా మనకు ఫీల్డ్లో ఆనవాయితీ ఉందండి. అది కాకుండా ఏంటంటే
పశువు మార్నింగ్ పొద్దున ఎదకొచ్చినట్లయితే ఇప్పుడు సాయంత్రం ఒక ఇంజెక్షన్, మళ్ళీ రేపు పొద్దున ఇంకొక ఇంజెక్షన్. ఎందుకంటే ఒక్కొక్కసారి అండం విడుదల అనేది లేటుగా కూడా జరగచ్చు. అది పశువుకి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఒకటేసారి 2 వేయకుండా 6 గంటల వ్యవధిలో 2-3 సార్లు ఇంజెక్షన్ వేస్తే ఎప్పుడు అండం విడుదలైతే అప్పుడు వీర్యకణం అనేటువంటిది గర్భాశయంలో అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకో రకంగా చెప్పాలంటే గర్భాశయంలో ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ దీంట్లో 3 బాధ్యత ఉంటుంది. ఒకటి రైతుది, ఒకటి పశువుది, 3వది పశు వైద్యుడిది. రైతు కనుక సరైన సమయంలో ఎదను గుర్తించకపోయినా, పశు వైద్యుడు మనం వేసేటువంటి వీర్య కణాలను ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా గర్భాశయంలోకి వదలకపోయినా, అదే పశువు కూడా మనకు పశు వైద్యుడికి సపోర్ట్ చేయలేకపోయినా, ఎందుకంటే మనము కృత్రిమ పరికరాలను ఉపయోగించి వీర్యకణాలను అందించేటప్పుడు పశువు ఎక్కువ కదలడం కానీ, ఎందుకంటే ఆల్రెడీ అది ఎదలో ఉన్నది కాబట్టి కొంచెం అలసట చెందినట్టు కంగారుగా ఉంటుంది కాబట్టి పశువు అంటే రైతు, పశువు, పశు వైద్యుడు ఈ 3 ఏ ఒక్కరూ కృత్రిమ గర్భధారణకి సహకరించకపోయినా పశువు చూడి కట్టే అవకాశం లేదు. పాడి పశువులలో గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేస్తారు, దాని ఆవశ్యకత గురించి తెలియజేస్తారా? మనకి మామూలుగా మనుషుల్లో చూసుకున్నట్లయితే 25 డేస్ నుంచి 35 డేస్ లోపల మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అదే పశువుల విషయంలోకి వచ్చినట్లయితే మన దగ్గర ఇంకా టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడు అవుతుంది కాబట్టి సాధారణంగా పశు వైద్యుడు లోపల మనకి రెక్టల్ పాల్పేషన్ అంటాం మనం. రెక్టల్ పాల్పేషన్ చేసి లోపల గర్భాశయంలో ఎంత పిండం ఉందనేది సైజుని బట్టి, అంటే మనకు చిన్న ఉసిరికాయనా, నిమ్మకాయనా, బత్తాయికాయనా, ఇంకా అంతకంటే పెరిగిన తర్వాత ఆ సైజుని బట్టి మనము చూడి ఉందా లేదా అనేది గుర్తించడం జరుగుతుంది. అందులో ఇది మనకు ఖచ్చితంగా తెలవాలనంటే 2 రకంగా మూత్రం సంచి అంటాం కదా, బ్లాడర్ అంటాము. ఆ బ్లాడర్ కూడా ఒక్కొక్కసారి నారింజ పండు అంత సైజులో ఉండి దాన్ని కూడా మనం మిస్కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పశువుకి నీళ్లు పెట్టకుండా, మేత వేయకుండా, ఎంటీ స్టమక్ అంటే బ్లాడర్ ఖాళీగా ఉన్న టైంలో చూసి, మూత్రాశయం ఉంటుంది కదా, అది ఖాళీగా ఉన్న టైం చూసి మనకు 60 రోజుల లోపల అంటే 2 నెలలు, ఈరోజు ఎదసూది వేసామనంటే మనకు 60 రోజుల తర్వాత గర్భధారణ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది పశువైద్యుడు, స్కిల్డ్గా ఉన్న పశువైద్యుడు అయితే గుర్తుపడతారు. మనకి ఇంకా కొంచెం డౌట్ ఉంటే ఒక 10-15 రోజులు అంటే 2 నెలల లోపల గర్భధారణ జరిగిందా లేదా, పిండం అనేది ఉందా లేదా అనేది గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనకు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రొజెస్టరాన్ ఎస్టిమేషన్ ఏదైతే మనం హ్యూమన్లో చేస్తున్నామో అదేవిధంగా మనము బ్లడ్ శాంపుల్ తీసుకొని ప్రొజెస్టరాన్ అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ ఏదైతే ఉందో ఆ ప్రొజెస్టరాన్ని కూడా మనం స్ట్రిప్ ద్వారా చేస్తున్నాము. అదేవిధంగా అల్ట్రాసోనోగ్రఫీ కూడా కొన్ని అంటే డెవలప్డ్ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. మన దగ్గర అయితే ఇంకా అల్ట్రాసౌండ్ అయితే జరగలేదు. పశువులలో పునరుత్పత్తి సమస్యలు ఏమిటి, వాటికి గల ప్రధాన కారణాలు, పరిష్కారాల గురించి వివరిస్తారా? పునరుత్పత్తి సమస్యలు అంటే ఇది ముఖ్యంగా రైతు మీద ఆధారపడి ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, పశువు 18 నుంచి 24 రోజులకు ఒకసారి ఎదకు రావాలి. ఎదకొచ్చిన పశువు వెంటనే చూలు కావాలి, టైంకి కృత్రిమ గర్భధారణ జరగాలి, చూలు కట్టాలి. అలా జరగనట్లయితే ఒక పశువుకి మనం చూసుకుంటే ఇవాళ ఎదసూది వేసినట్లయితే, కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే మళ్ళీ 21 రోజులకి పశువు మళ్ళీ అరిచింది, మళ్ళీ ఎదలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా అది మనం చేసింది ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయినట్టు. సో అలా 2 నుంచి 3 సార్లు మనం ఎదసూది వేసినప్పటికీ పశువు కట్టట్లేదు, చూడి అవ్వట్లేదు అని అంటే దాంట్లో ఏదో పునరుత్పత్తి సమస్య ఉంది అని అర్థం. దానికోసం ముఖ్యంగా మనం కొన్ని ఇంపార్టెంట్ డిసీజ్ కానీ దానిలో ఉన్న పశువు యొక్క కండిషన్స్ గురించి తెలుసుకుందాం. అందులో అనిస్ట్రమ్ అంటాం. అనిస్ట్రమ్ అంటే ఎదకు రాకపోవడం. కొన్ని పశువులు ఎదకు రావు. దానికి గల ముఖ్య కారణం ఏమిటంటే రైతులకు కొంత అపోహ ఉంటుంది, పశువును చూడి కట్టించినట్లయితే పాలు తగ్గిపోతాయనే అపోహ ఉంటుంది. ఆల్రెడీ పశువు ఈనింది 3 నెలలు అవుతుంది, మంచిగా పాలు ఇస్తుంది, మళ్ళీ ఇప్పుడు నేను కట్టిస్తే పాలు పోతాయేమో అనే అపోహ ఉంటుంది. కానీ పాలు పోవడానికి పశువు ప్రెగ్నెన్సీ అవ్వడానికి అసలు ఏమాత్రము సంబంధం లేదు. పశువు కట్టినప్పటికీ కూడా 6 నెలల ప్రెగ్నెన్సీ, 6 నెలల చూడి అయ్యేంత వరకు కూడా పశువు పాలు ఇస్తుంది. 6 నెలల తర్వాత కూడా ఇస్తుంది. కాకపోతే ఆ టైంకి మనం ఎందుకు పాలను తీయద్దు ఆపమంటామంటే లోపలున్న దూడకు సరిపడ పోషకాలు అందవు కాబట్టి ఆ టైంలో మనం పాలను ఎండిపోయేటట్లు చేస్తాం.
ఈ రకంగా రైతులు ఏం చేస్తారంటే పాలు ఎక్కడ తగ్గిపోతాయని చెప్పేసి పాలు మొత్తం దానంతట అదే పశువు ఎండిపోయేదాకా చూసి ఆ తర్వాత కట్టిద్దాం అనుకుంటాం. కానీ పశువు యొక్క నార్మల్ మనం అనుకున్నటువంటి ఈ ఈస్టర్ సైకిల్ ఏదైతుందో ప్రతి 21 రోజులకు ఒకసారి వస్తుంటుంది, ఎదకు పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. దాని యొక్క శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేవి చచ్చుబడిపోయే సమయం వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పశువు నెక్స్ట్ మనము ఎదసూది వేద్దామన్నా కూడా అది ఎదకు రాదు. మనకు హార్మోన్ స్థాయి పెరిగినప్పుడే పశువు ఎదకు వస్తుంది. మనం అనుకున్నట్టు ఈస్ట్రోజన్ స్థాయి పెరగాలి. అది ప్రతి 21 రోజులకు రావడం పోవడం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వలన చచ్చిపడిపోతుంది. మళ్ళీ మనం ఈస్ట్రోజన్ స్థాయిని పెంచాలి. పెంచడం కోసం మనము దానికి సరిపడా మనము ఆహారం అందించాలి. అవసరమైతే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ వేయాల్సి ఉంటుంది. ఇంకొకసారి ఏమవుతుందంటే ఇప్పుడు అండాశయం నుంచి ఏవైతే మనం అండం విడుదలవుతుంది అనుకుంటామో ఆ ఫాలిక్యుల్ అది ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫాల్స్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఉండదు. అది మన వాడుక భాషలో చెప్పాలంటే మన చోటు గుండి ఉంటుంది కదండి, దీనిలాగా నీటి బుడగలు, మన బయట హ్యూమన్ భాషలో చెప్పాలంటే ఆ నీటి బుడగలు ఎట్లయితే ఉందో ఆ గుండి పరిమాణంలో అండాశయంలో పెరుగుతుంటుంది. అది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అటువంటిది ప్రెగ్నెన్సీ హార్మోన్. అంటే పశువు యొక్క సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అనే ఫీలింగ్లో ఉండిపోతుంది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ స్థాయి తక్కువ ఉంటుంది కాబట్టి పశువు ఎదకు రాదు. దీనికోసం మనం ఏం చేస్తామంటే మేము మా ఆసుపత్రుల్లో ఏం చేస్తామంటే లోపల చేయి పెట్టేసి ఏదైతే గుండి పరిమాణంలో నీటి బుడగలాగా పెరుగుతుందో దాన్ని మేము చేయితో రప్చర్ చేయడం కానీ, కొన్నిసార్లు అది ఎక్కువ రోజులు అట్లనే పెరిగిపోయి ఉన్నట్లయితే చేయితో కూడా రప్చర్ అవ్వదు. దాన్ని మేము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ గుండిని పోగొడతాం. అప్పుడు అనిమల్ ఏమంటుందంటే పశువు నేను నార్మల్గా ఉన్నాను అనే కండిషన్కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఇది బ్రెయిన్తో సైకలాజికల్గా డిపెండ్ అయి ఉండే పరిస్థితి అన్నట్టు. సో దీన్నే పర్సిస్టెంట్ కార్పస్ లూటియం, మన నీటి బుడగ ఏదైతే ఉందో పర్సిస్టెంట్ కార్పస్ లూటియం కింద తీసుకుంటాము. దీన్ని 2 రకాలుగా ఇప్పుడు చెప్పినట్టు ఇంజెక్షన్ ద్వారా కానీ లేదంటే మాన్యువల్గా చేయితో రప్చర్ చేసి కానీ చేయొచ్చు. ఇంకా రెండవది ఏంటంటే సైలెంట్ హీట్, మూగ ఈద. మనం చెప్పుకున్నాం కదా, మూగ ఈదను కూడా గుర్తుపట్టేది ఏంటంటే సైకిల్ రైతు రాసుకోవాలి. మనం క్యాలెండర్లో రాపిస్తూ ఉంటాం మేము. ఈరోజు ఎదకొచ్చింది, పశువుకి ఎద సూది వేసాము, వెంటనే వెళ్ళి క్యాలెండర్లో మార్క్ చేయాలి. మళ్ళీ 21 రోజుకి ఆ డేట్ టిక్ చేసుకుని ఆ డేట్ నాడు చూసుకోవాలి పశువు ఎద ఉందా లేదా. కనీసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 3 సార్లు పశువు చుట్టూ తిరిగి దాన్ని తీగలు వేసినప్పుడు వెనక కాళ్ళకు తీగలు అంటుకుంటాయి. కోడిగుడ్డు సొన్నలాగా చెప్పాం కదా, అట్లా తీగలు ఏమైనా అంటుకున్నాయా లేదనంటే ఏమైనా మానం ఉబ్బి ఉందా. ఇంకా కొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి. ఏం చేస్తారంటే వెనక ఎన్ను మీద మన కలర్ నీళ్ళు కానీ ఏదైనా పెయింట్ కానీ వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే వేరే పశువు వచ్చి దీని మీదకి ఎక్కినప్పుడు ఆ పెయింట్ పోతుంది. సో వేరే పశువుని దీని మీదకి అలో చేసిందంటే పశువు ఎదకొచ్చి పోయిందని అర్థం. సో అట్లా కొంతమంది మంచి రైతులు ఎవరైతే అవగాహన ఉన్నారో అట్లాంటి మెథడ్స్ కూడా ఫాలో అవుతారు. ఇది సైలెంట్ హీట్, అంటే మనం మూగ ఈద గుర్తుపట్టకపోయినా పశువుని మనం సమయానికి కట్టించలేం. అదేవిధంగా ఇది రిపీట్ బ్రీడింగ్ అంటాం. రిపీట్ బ్రీడింగ్ అంటే ఇదే 3 సార్ల కంటే ఎక్కువ ఏదో ఇంజెక్షన్ వేసినా కట్టకపోవడం. దీంట్లోనే మనం పర్సిస్టెంట్ కార్పస్ లూటియం చూసుకున్నాము. అదేవిధంగా ఏంటంటే గర్భాశయం ఇన్ఫెక్షన్. పోయినసారి ఈతలో ఈనేటప్పుడు దుడ్డని మనం బయటికి చేయబెట్టి గుంజడం, అంటే బలవంతంగా మన యోని ద్వారం అనేది పూర్తిగా తెరుచుకోకపోతే మనం చేయబెట్టి దుడ్డని కూడా లాగేసే సందర్భాలు చాలా ఉంటాయి. పశువుకు సరైన ఎనర్జీ ఉంటేనే దుడ్డని కానీ లేగని కానీ బయటికి నెట్టేయగలుగుతుంది. అలాంటి లేని పక్షంలో మనం మాన్యువల్గా గుంజేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు గర్భాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లున్నప్పుడు కూడా పశువు కట్టదు. అదేవిధంగా అబార్షన్, కొన్ని ఏం చేస్తారంటే ఆల్రెడీ పశువు కట్టి ఉంటుంది, చూడి చెకప్ చేయించుకోరు. మన రైతులు ఏంటంటే ఇవాళ ఏదో సూది వేసినామంటే పశువు కట్టుతుందిలే అనే ధ్యాసలో ఉండిపోతారు. ఖచ్చితంగా 3 నెలల లోపల చేసుకోవాలి చూడి పరీక్ష. చూడి అయితేనేమో ఓకే, కాకపోతే మళ్ళీ దానికోసం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అది చూడి ఉందని తెలియకుండానే వాళ్ళకు కొంచెం అరుస్తుంది, ఊరికే చిరుచ్చ పోస్తుంది అనిపించి వెంటనే మళ్ళీ ఎద సూది వేస్తారు. మా దగ్గరికి వచ్చే రైతులు మేము అది ఆల్రెడీ కట్టిందన్నా కూడా కొంతమంది వినరు, అది కట్టలేదు ఆల్రెడీ ఏదో లక్షణాలు చూపిస్తుంది అని చెప్పి. సో ఒకసారి చూడి కట్టింది అంటే రెండోసారి మనం పైనుంచి మళ్ళీ ఎదసూది వేసినట్లయితే వెంటనే అబార్షన్ అయిపోయింది. 24 గంటల లోపల ఆల్రెడీ చూడి ఉన్న పశువుకి మళ్ళీ మనం కృత్రిమ గర్భధారణ చేస్తే 24 గంటల లోపల పశువును బయటికి నెట్టేయడం జరుగుతుంది. ఇది కూడా ముఖ్యంగా గమనించాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్, ఈ పునరుత్పత్తి ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా ఈ అబార్షన్ అయితేనేమి, మనకి నీటి బుడగ అయితేనేమి, రిటెన్షన్ ఆఫ్ ప్లాజెంటా మాయ, మనం ఏమైతే
జరాయువు అంటాం కదండి, బిడ్డకి తల్లికి మధ్యలో పేగు, అది ఈనిన తర్వాత అది కూడా మొత్తము గర్భాశయంలో నుంచి బయటికి క్లీన్ అవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పశువు స్ట్రెయిన్ అయి ఉంటుంది, అప్పటికే ఈనడానికి చాలా ఇబ్బంది పడి ఉండి కూడా ఆ లోపలున్న మాయని బయటికి నెట్టేయలేదు. రైతులు ఏం చేస్తారంటే ఆల్రెడీ దూడ వచ్చేసింది, లేగ వచ్చేసింది అని చెప్పేసి దాన్ని కూడా వదిలేస్తారు. ఆ టైంలో మనం బెల్లం నీళ్ళు అంటే ఎనర్జీ కోసం పశువుకి కాల్షియం జెల్ కానీ కాల్షియం సప్లిమెంట్ కానీ కొంచెం ఫ్లూయిడ్స్ బాటిల్స్ ఎక్కించడం కానీ అట్లా చేస్తే ఏంటంటే ఎనర్జీ వచ్చినప్పుడు లోపల ఉన్న గర్భాశయము కాంట్రాక్షన్ కదలికలు జరుగుతాయి, జరిగినప్పుడు బయటికి నెట్టేస్తారు. లేని పక్షంలో మనం చేయబెట్టి ఆ జరాయువు అంటే పిండంకి సంబంధించిన చెత్త మాలు అంటాం కదా, అటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం మాన్యువల్గా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఉన్నా కూడా గర్భాశయాన్ని ప్యూట్రిఫై చేసి ఖరాబ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు పాడి పశువులలో ప్రజన సంబంధిత సమస్యలు, వాటి నివారణ చర్యల గురించి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ బి మౌనిక గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువులలో ప్రజన సంబంధిత సమస్యలు, నివారణ చర్యల గురించి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి మౌనిక గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.